ఎవరు రాబోతున్నారు? అధికారంలోది ఈసారి ఖచ్చితంగా కూటమి. నెల్లూరు నగరం ఆంధ్ర రాష్ట్రంలో ఏ కూటమి అయితే ఏర్పడిందో ఆ కూటమే ఈసారి పీఠం సాధించబోతుందండి. దీనికి మీరే అన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈసారి పోలింగ్ అనేది జరిగింది. ఎందుకంటే ప్రజలు విసిగిపోయి ఉన్నారండి ఈ ప్రభుత్వంతో విసిగిపోయి, పోయినసారి జాలితో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లపైన తిరుగుతున్నాడు, రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పి ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి అడిగితే ఏ విధంగా అయితే ఒక్కొక్కరు జాలితో వచ్చి ఓటేశారు, ఈసారి ఆ జాలితో వచ్చిన ఒకడు 10 మందిని పగతో తీసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేకంగా ఓట్లేశారండి. అందుకే గణనీయమైన పోలింగ్ జరిగింది. ఖచ్చితంగా ఈ పోలింగ్ ఏదైతే జరిగిందో ఇది 100% తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమికి ఓటు పడిందని నేనైతే అనుకుంటున్నానండి. అదే విధంగా చూసుకున్నట్లయితే అసలు ఇది వ్యతిరేకం ఓటా లేదంటే మామూలుగా సాఫీగా రావాలి? లేదండి, ఖచ్చితంగా ఈ రోజైతే ప్రజల్లో మేము ఏ రోజైతే తిరుగుతూ వస్తున్నామో ఆ రోజే మాకు క్లియర్ పిక్చర్ అనేది ఒక నెలలోనే వచ్చేసిందండి. ఎందుకంటే ఒక దగ్గర కాదు, ఏ ఏరియాకి పోయినా కానీ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఇక్కడ నెల్లూరు నగరంలోనే మీరు తీసుకోండి, మేము వేణుగోపాల స్వామి నగర్ మైపాడి గేట్ దగ్గర నుంచి మొదలు పెట్టాం. అక్కడికి వచ్చిన, నవాపేటకు వచ్చిన, స్టోనస్పేటకు వచ్చిన, తర్వాత చిన్న బజార్కి వచ్చిన, పెద్ద బజార్కి వచ్చిన, కుక్కలగుంటకు వచ్చిన, తర్వాత ప్రతి ప్రాంతంలో ప్రజలు విసిగిపోయి ఉన్నారండి ఈ ప్రభుత్వంతో. ఎందుకంటే వీరు పథకాలు అనేది ఏదైతే 100 మందికి పథకాలు ఇస్తానని చెప్పి ఒక 20 మందికి పథకాలు ఇచ్చి, ఆ 20 మందిలో కూడా ఒక్కొక్క పథకాన్ని కట్ చేసుకుంటా ఇట్లా గేమ్స్ అనేది ప్రజలతో ఆడుకుంటూ వచ్చారండి. ఇప్పుడు ప్రజలు ఆడుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో చూడబోతున్నారు. ఎలక్షన్ ముందర జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 ఎందుకు రాదు అని చెప్పేసి గట్టిగా చెప్పారు. అయితే రెండు రోజుల కిందట ఐపాక్ వాళ్ళతో కలిసిన తర్వాత 151 సీటు పైచిలకు రావచ్చు, 22 ఎంపీ స్థానాలు రావచ్చు అని చెప్పేసి అది చెప్పారు. అది దీన్ని బట్టి ఏమనుకోవచ్చు? కొంచెం రియాలిటీకి దగ్గరకు వస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఈరోజే పెట్టాబెడ సర్దుకుని లండన్ పారిపోయాడు. ఒక లాస్ట్ సెల్ఫీ నిన్న రామనారాయణ రెడ్డి గారు అనుకుంటానండి, ఆయన చెప్పారు లాస్ట్ సెల్ఫీ దిగేసి వెళ్ళిపోయాడు సీఎం అని. ఖచ్చితంగా ఏదైతే ఉందో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని కూడా రాకుండా ఈరోజు ఆయన కూడా లండన్ వెళ్ళిపోయాడు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే ఆయన గమనిస్తున్నారండి. ఎందుకంటే 175 అని చెప్పి బీరాల మాటలు పలికి, జంబాల మాటలు పలికి ప్రజల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళాడండి. ఈరోజు ప్రజలు ఆయన ట్రాన్స్లో లేరు. ప్రజలు బయటకు వచ్చేసి స్పష్టంగా వాళ్ళకి ఏమైతే నువ్వు 10,000 రూపాయలు అనేది చేతిలో పెట్టి 25,000 రూపాయలు అనేది చేతిలోంచి తీసుకెళ్ళిపోతున్నావు అనేది స్పష్టంగా క్లియర్గా అర్థమైపోయిందండి. అందుకే ప్రజలు గణనీయంగా వేరు దేశాల్లో నుంచో పక్క రాష్ట్రాల్లో నుంచి కూడా అక్కడ వాళ్ళు వృత్తిరీత్యా ఉన్న వాళ్ళు కూడా ఓటు వేసేదాని కోసం మాత్రమే ఈరోజు వారి స్వస్థలాల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చి గణనీయంగా ఓట్లేసి ప్రభుత్వం మీద ఉన్న పగని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కనీసం ఒక 3 పదులు కూడా దాటకుండా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నానండి. అంటే మేము జనాల్లో తిరిగితే మాకు అర్థమైంది. మరి పిఠాపురంలో చూసినట్లయితే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు హైయెస్ట్ మెజారిటీ వాళ్ళకి పిఠాపురం నుంచి వస్తుంది, వంగా గీత గారిని డిప్యూటీ సీఎంగా చేయబోతున్నామని జగన్ గారు అనౌన్స్ చేశారు. మరి పిఠాపురంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారు మీ అధ్యక్షులు అక్కడి నుంచి పోటీ చేశారు. మరి ఈ మేరకు అది ఏది వాస్తవం జరుగుతుందంటారు? పకటికల్లో ఏదో అంటున్నట్టున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాల నుంచి సీఎం అయిన తర్వాత జనాలకి దగ్గరగా కూడా లేరు. ఆయన ఏదో ఇంట్లో కూర్చొని బయట ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు లేకపోతే ఇటువంటి వ్యక్తులతో ప్రభుత్వాన్ని రన్ చేసిన వ్యక్తికి ప్రజల్లో ఉన్న కష్టాలు ఎటువంటివి తెలుస్తాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజైతే ఆయన విలాసాలను వదిలేసి, ఆయన అన్నీ వదిలేసి ఆయన సినిమా జీవితాన్ని, ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సంపాదించుకోవాల్సింది కూడా ఏం లేదండి. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఒక సినిమా చేసినా, ఒక యాడ్ చేసినా కొన్ని కోట్ల రూపాయలు అనేది ఆయనకు వస్తుంది. ఆయన ఒక్కడే చేసుకోవాలి, ఆయన ఒక్కడే బాగుండాలనుకుంటే ఎప్పుడూ ఉండేవాళ్ళు. కానీ ఆయన ప్రజల కోసం కష్టపడ్డాడు. ఆ కష్టాన్ని ఈసారి ప్రజలు గుర్తించారండి. ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజైతే రాజకీయంలోకి వచ్చారో, నేను ఈ రోజు కోసం కాదు, రాబోయే 25 ఏళ్ల కోసం, నెక్స్ట్ తరం కోసం నేను రాజకీయం చేస్తున్నాను అని చెప్పారు. అదేవిధంగా 10 సంవత్సరాలు దాటినా ఈరోజు ప్రజలు కనీసం మాకు ఒక్క ఎమ్మెల్యేని కూడా లేదండి. వచ్చిన ఒక్క ఎమ్మెల్యేని కూడా జగన్మోహన్ రెడ్డి లాక్కెళ్ళిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఒక పార్టీని రన్ చేసి ఈ రోజుకి పార్టీ తరఫున ఈరోజు ఒక గౌరవప్రదమైన స్థానాల్లో మేము పోటీ చేసి, అదేవిధంగా మిగతా దగ్గరలంతా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలకి మద్దతు ఇచ్చి ఆడైతే ముందరకు వచ్చాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పిఠాపురంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పవన్ కళ్యాణ్ గారి మార్క్ 100% ఈసారి జనాలు చూడబోతున్నారు రానున్న రోజులు. ఎందుకంటే ఇంకా 15 రోజులు ఖచ్చితంగా పీఠం మాదే, ఖచ్చితంగా కూటమిదే పీఠం. జనసేన నాయకుల్ని చూస్తే ఈసారి చాలా కట్టుదిట్టమైన ఉమ్మడి అభ్యర్థులకి బాగా కృషి చేసి మరి పనిచేశారు. మరి మీ పనితనం, జన సైనికుల సపోర్టు ఈ ఉమ్మడి అభ్యర్థులకి ఎంత మేరకు ఉంది? జనసేన నాయకులు ఎంతవరకు ఈ ఉమ్మడి అభ్యర్థులకు సపోర్ట్ చేశారు? లేదండి, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజైతే ఆయన నిర్ణయం ప్రకటించారో ఆ రోజు నుంచే ప్రతి జన సైనికుడు ఖచ్చితంగా మా మిత్రపక్షాల పార్టీలతో అందరినీ కలుపుకుంటానే పనిచేసుకుంటూ వెళ్ళాం. అదేవిధంగా మాకు ఈ రోజైతే
ఈ అభ్యర్థుల ఖరారు ఏదైతే జరిగిందో ఆ రోజు నుంచి కూడా ఖచ్చితంగా ప్రతి నాయకుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో కావచ్చు, అటుపక్క పైన అంటే మన జిల్లాలో తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి అన్ని స్థానాలు దక్కాయి. కాకపోతే ఒకంత నిరాశ ఉన్నా కొంచెం సేపు, ఎందుకంటే మా సింబల్ లేదు అనే ఒక నిరాశ అది 1-2 రోజులు మాత్రమే ఉండింది. తర్వాత దాన్ని అధిగమించేసాం. తర్వాత నాయకులతో కలిసి పనిచేసాం. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఈరోజు మనం తీసుకున్నట్లయితే ఆషామాషి వ్యక్తులు ఎవరు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయలేదు. మన నగరంలో తీసుకున్నా, రూరల్లో తీసుకున్నా, ఎంపీ అభ్యర్థి తీసుకున్నా, ఆత్మకూరులో తీసుకున్నా, కొవ్వూరులో తీసుకున్నా, మీరు ఏ ప్రాంతంలో తీసుకున్నా ఒక ఖచ్చితంగా ప్రజలకి దగ్గరగా ఉన్నవాళ్ళు, ప్రజలకు ఉపయోగపడిన వాళ్ళు, ప్రజలకు మేలు చేసిన వారే ఈరోజు పోటీ చేశారు. ఖచ్చితంగా వారిని కూడా నెల్లూరు నగరంలో మా జన సైనికులను కూడా ఖచ్చితంగా వాళ్ళు కలుపుకున్నారు. వారు కూడా మాకు ఎన్నోసార్లు చెప్పారండి, మీ జన సైనికులు ఎంతో ఉత్సాహంగా మా పార్టీ వాళ్ళతో కలిసిపోయి మాతో సమానంగా పనిచేశారు. మేము ఎప్పటికీ మీ రుణం మేము తీర్చుకోము. 100% మాతో పాటే కలిసి ప్రయాణం చేస్తాం. మా నాయకుల్ని ఏ విధంగా అయితే మేము ఉన్నత స్థానాల్లో కానీ లేకపోతే ప్రభుత్వంలో సముచిత స్థానాల్లో గౌరవించామో అదే స్థానాలు మీకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉంటుందని చెప్పి ఇక్కడ నాయకులు మాట్లాడడం, అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పడం ఖచ్చితంగా తూచా తప్పకుండా మేము పాటించామండి. 100% వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు 99% సపోర్ట్ ఉండొచ్చేమో, 100% జనసేన పార్టీ నాయకులు సపోర్ట్ చేశారండి. మరి మీరు ఎంతైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అదే కాన్ఫిడెంట్తో ఉండి ఓటింగ్ జరిగిన రోజు సాయంత్రం విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈసారి వైఎస్ఆర్సీపీదే నెల్లూరు, సో ఎంపీ సీట్గా కూడా తనే కైవసం చేసుకోబోతున్నారని ప్రెస్ మీట్ పెట్టారు. విజయసాయి రెడ్డి గారు ట్విట్టర్లో ట్వీట్లు వేస్తా, తర్వాత ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చేస్తూ ఉంటారండి. అదేవిధంగా అనుకున్నట్టున్నారు మీడియాలో కూడా. ఇక్కడ ప్రజల్లోకి వచ్చి తిరిగితే స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు ఏదో ఏసీ గదుల్లో కూర్చొని వాళ్ళు నలుగురు మాట్లాడుకుంటే జరిగేది కాదు. ఇది నెల్లూరు నగర రాజకీయం. అందులో విజయసాయి రెడ్డి గారు నెల్లూరు వాస్తవ్యులే కానీ నెల్లూరులో ఉన్న వ్యక్తి కాదు. ఆయన ఎక్కడి నుంచో వచ్చారు. ఎంతోమంది రెడ్లు వచ్చారండి నెల్లూరు వదిలి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి పోటీ చేసేదానికి. అందరూ ఇక్కడ ఉండి ప్రజల్లో నిలబడుకున్న వ్యక్తులనే ఏ రోజైనా ప్రజలు ఆశీర్వదించారు. కానీ ఈరోజు మనం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకుందాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో సంవత్సరాల నుంచి మన నెల్లూరు నగరంలో ఆయన సేవలు అనేది కంటిన్యూగా చేస్తూ వస్తున్నారండి. ఓ పక్క విద్య, విపిఆర్ విద్య అని చెప్పి విపిఆర్ విద్య పెట్టున్నారు. తర్వాత వాటర్ ఫెసిలిటీస్ ఇచ్చున్నారు. తర్వాత ధార్మిక సంస్థలు, ఎందుకంటే మనకి నెల్లూరు నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం మొట్టమొదటిసారిగా కళ్యాణం వేసి సుబ్బారెడ్డి షేడ్లో చేసిన ఘనత ఆయనదే. తర్వాత విఆర్సీలో ఎన్నో సువార్త మహాసభలు కానీ, తర్వాత ఇక్కడ ఎన్నో ముస్లిం సోదరులకు సంబంధించి వాళ్ళ సంబంధించిన కార్యక్రమాలు కానీ అన్నీ ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతూ వచ్చిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనగానే ఖచ్చితంగా నెల్లూరు నగర ప్రజలకి అబ్బా మా మనిషి అని చెప్పి ఒక మార్క్ ఉంది. అటువంటి వ్యక్తి ముందర విజయసాయి రెడ్డిలు కాదు, ఏ సాయి రెడ్డిలు వచ్చినా ఇంకోళ్ళు ఎవరు వచ్చినా ప్రజలైతే యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేదండి. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినా ఖచ్చితంగా నెల్లూరు నగరంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిదే విజయం. కోవూరులో మనం చూసినట్లయితే ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఇన్నిసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ఒక మహిళా నాయకురాలుగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేశారు. తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. కానీ అంతటి ధీటుగా పనిచేశారు. దానికి తగ్గట్టు జన సైనికులు కూడా సపోర్ట్ అదే విధంగా ఇచ్చారు. మరి అక్కడ ఎలక్షన్ ఎలా జరిగిపోయిందంటారు? అక్కడ కూడా సింగిల్ సైడ్ ఎలక్షన్ అండి. ఎందుకంటే ప్రసన్న మీద కోవూరు ప్రజలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళందరూ కావచ్చు, వాళ్ళు తీవ్ర విమర్శలు ఆఖరి రోజు వరకు, ప్రభుత్వం మొదలైన దగ్గర నుంచి ఆఖరి రోజు వరకు జరిగాయండి. అందులో ప్రసన్న గారి తమ్ముడు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయనే ఎన్నోసార్లు ప్రసన్న గారి మీద ఎన్నో విమర్శలు చేశారు. ఆ రోజు అక్కడ 5 మండలాలు 6 మండలాలు ఉన్నాయి. వాటికి ఒక్కొక్కరు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారే తప్ప ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కాదు. ఇటువంటి పరిస్థితి ఇక్కడి నుంచి పోవాలా, వేరే వ్యక్తిని తీసుకురావాలా అని చెప్పిన వ్యక్తులే వాళ్ళందరూ. తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు పోటీ అనగానే వాళ్ళు ఒక భయం, ఒక జంకు మొదలైందండి. ఆ జంక్ అనేదే వాళ్ళు పలికిన ఆ మాటలు కానీ ఇంకా అంతమించి ఏం కనిపించడం లేదు. చాలా స్పష్టంగా చూసుకుంటున్నాం. కోవూరులో పీఠం ఖచ్చితంగా ప్రశాంత్ అమ్మదే 100%. దాంట్లో ప్రశాంత్ రెడ్డి గారు ఆమె ఎఫర్ట్స్ కూడా అదేవిధంగా పెట్టారు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఒక స్థాయి ఉన్న వ్యక్తులు. వాళ్ళు ఈరోజు ప్రజలకు సేవ చేయాలి, ఆల్రెడీ సేవ చేస్తూ వస్తున్నారు. ఈరోజు ఇంకా దగ్గరగా వచ్చి సేవ చేయాలనే ఒక దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చారు. అదేవిధంగా ప్రజలు కూడా వారిని అదేవిధంగా ఆమె నమ్ముతూ వచ్చారు. ఖచ్చితంగా ఈసారి కోవూరులో పరిస్థితి మారిపోయింది. ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారి చేతుల్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారు 100% భారీ ఓటమి ఎదుర్కోబోతున్నారండి. నెల్లూరులో ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతున్నారు? 10 out of 10. 10 out of 10. జనసేన పార్టీ తరఫున 21 మంది ఎమ్మెల్యే స్థానానికి మరియు ఎంపీ స్థానానికి 2 అభ్యర్థులు ఓటింగ్ చేశారు. సో ఈ ఎలక్షన్లో ఎన్ని సీట్లు మీరు కైవసం చేసుకోబోతున్నారు?
నేను చెప్తున్నాను, మీరు నాకు అన్నారండి, నేను 175 ఆ టైప్లో కాదండి. ఖచ్చితంగా ప్రజల్లో స్పష్టమైన మెజారిటీ ఈసారి కనిపిస్తుంది. ఈసారి 150 నుంచి 160 స్థానాలు జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల కూటమి అనేది రాబోతుంది. నెల్లూరు జిల్లాలో తీసుకుంటే 10కి 10 స్థానాలు కానీ, అదేవిధంగా జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాలు, 2 ఎంపీ స్థానాలు 100 out of 100% మేమే కైవసం చేసుకోబోతున్నాం అండి.